యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టిక్స్ క్లాసెస్ అందిస్తున్న జిఎస్ ప్రోగ్రామ్ ఆప్షనల్ ప్రోగ్రామ్ రెండింటిపైన కూడా డీప్ డిస్కౌంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో 30,000 ప్రోగ్రామ్ 24కి జిఎస్ అందుబాటులో వస్తుంది. అలాగే ఆప్షనల్ది 30, ఇది కేవలం 20,000కి వస్తుంది. ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్, రెండు కూడా బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్లో భాగంగా ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. రెండింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో యూనియన్ బడ్జెట్ సిరీస్లో థర్డ్ వీడియో అమ్మ. మనం ఆల్రెడీ ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 ఇంట్రడక్షన్ ఇవన్నీ కవర్ చేసేసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ ప్రయారిటీ 3 ఏంటనేది చూద్దాము. వన్ బై వన్ కవర్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. సో ప్రయారిటీ 3 వచ్చేసి ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఇది మనకి ప్రయారిటీ 3. ప్రయారిటీ 3లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి శాచురేషన్ అప్రోచ్ అన్నారు. శాచురేషన్ అప్రోచ్ అంటే ఏంటంటే మనకి కమిట్మెంట్ టు ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళేలాంటి డెవలప్మెంట్ అనమాట. ద గవర్నమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు కాంప్రహెన్సివ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫోకసింగ్ ఆన్ ఫార్మర్స్, యూత్, ఉమెన్, పూర్ అందరినీ కలుపుకొని, అన్ని వర్గాలని కలుపుకొని ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మోడ్లో గవర్నమెంట్ వెళ్తుంది. ఆ కమిట్మెంట్తో ఉంది అని చెప్తున్నారు. అలాగే ఎయిమ్స్ టు అచీవ్ సోషల్ జస్టిస్ బై ఎన్ష్యూరింగ్ ఆల్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ ఆర్ కవర్డ్ అండర్ వేరియస్ ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ దోస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. అందరూ కూడా అంటే మనకి దేశ పాపులేషన్లో మెజారిటీ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ వాళ్ళకి అందేలా చేయాలి అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ గ్రూప్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా, అంటే వాళ్ళ స్కిల్స్ని బిల్డ్ చేయడం ద్వారా, కెపాసిటీ బిల్డింగ్ బిల్డ్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్స్ని మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. దానికోసం ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా అలొకేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ కూడా ఇంకా పెరగబోతోందని చెప్తున్నారు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ సపోర్టింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఫర్ క్రాఫ్ట్స్మెన్ కావచ్చు, ఆర్టిసన్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, స్ట్రీట్ వెండర్స్. సో వీటికి సంబంధించిన స్కీమ్స్ తీసుకుంటే పిఎం విశ్వకర్మ. ఈ పిఎం విశ్వకర్మ అనేది క్రాఫ్ట్స్మెన్ అండ్ ఆర్టిసన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ అంటే లోన్స్ ఇట్లాంటివి ఇవ్వడం కోసం తీసుకొచ్చిన స్కీమ్. ఈ పిఎం స్వనిధి ఉంది. స్వనిధి అనేది స్ట్రీట్ వెండర్స్ కోసం తీసుకొచ్చిన స్కీమ్. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది రూరల్ ఉంది, అర్బన్ ఉంది. రూరల్లోను అర్బన్లోను ఎంప్లాయబుల్ స్కిల్స్ని బిల్డ్ చేసే మిషన్ అనమాట. అక్కడ వాళ్ళకి స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే మిషన్. అలాగే స్టాండప్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో ఇది షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఈ సెగ్మెంట్. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి అంటే ఎవరికి అంటే వాళ్ళు ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్గా న్యూ ప్రాజెక్ట్ కానీ న్యూ బిజినెస్ కానీ వాళ్ళు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి అండర్ స్టాండప్ ఇండియా స్కీమ్. ఇది ఎస్సీ, ఎస్టీ, ఉమెన్కి మాత్రమే, వేరే వాళ్ళకి ఇది అప్లై అవ్వదు. ఈ స్కీమ్స్తో ఇలా అన్ని వర్గాలని కూడా టచ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని ఇంకోసారి బడ్జెట్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ నోటబుల్ థింగ్ ఏంటంటే ఈ బడ్జెట్లో పూర్వోదయ, డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ స్టేట్స్ని డెవలప్ చేయడం కోసం పూర్వోదయ ప్రోగ్రామ్ అని చెప్పారు. మనకి పూర్వ అంటే ఈస్ట్ అనే మీనింగ్ వస్తుంది కదా, పూర్వోదయ. సో ఇక్కడ చూస్తే మనకి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏంటి, ఇక్కడ ఎవరెవరి కోసం, ఏ ప్లాన్ ఫర్ ది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఈస్టర్న్ రీజన్. ఎవరెవరు ఉంటారు ఈస్టర్న్ రీజన్లో? మనకి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలన్నింటినీ డెవలప్ చేయడం కోసం మనకి పూర్వోదయ ప్లాన్ అనేది తీసుకొస్తున్నారు. ఈ ప్లాన్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇట్ విల్ ఫోకస్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే ఏంటి, పీపుల్కి ఎడ్యుకేషన్, హెల్త్ ఈ ఆస్పెక్ట్లో స్కిల్లింగ్ ఇవన్నీ, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే జనరేటింగ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ టు ట్రాన్స్ఫార్మ్ ద రీజియన్ ఇంటూ ఎన్ ఎకనామిక్ ఇంజిన్ ఫర్ అచీవింగ్ వికసిత్ భారత్. వికసిత్ అంటే డెవలప్డ్ ఇండియా సాధించడం కోసం ఈ ఏరియాని ఒక ఎకనామిక్ ఇంజిన్గా మార్చాలి. ఇప్పుడు వెస్టర్న్ పార్ట్ ముంబై కావచ్చు, గుజరాత్ కావచ్చు, అది ఆల్రెడీ ఒక ఎకనామిక్ ఇంజిన్గా మారిపోయింది. ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ అంత స్ట్రాంగ్గా లేదు. సదరన్ పార్ట్ కూడా ఓ మాదిరిగా బాగానే ఉంది. సో దీన్ని ఇంకా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ఫోకస్తో పూర్వోదయ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు భాగంగా తీసుకుంటే అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయబోతున్నారు. గయా దగ్గర ఒక ఇండస్ట్రియల్ నోడ్
డెవలప్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ నోడ్ అంటే ఒక స్పెసిఫిక్ జోగ్రఫికల్ ఏరియాలో ఇండస్ట్రీకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ లైన్స్, వాటర్, రోడ్ కనెక్టివిటీ అవన్నీ వచ్చి ఇండస్ట్రీస్కి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు అది ఇండస్ట్రియల్ కారిడార్స్గా మారతాయి. దానివల్ల ఈస్టర్న్ రీజియన్ ఇండస్ట్రియల్ గ్రోత్ పెరగడానికి మనకి అవకాశం ఉంది. గయా ఎక్కడ ఉంది? మనకి బీహార్లో. దీనివల్ల ఏమవుతుందంటే గయా ఎందుకు ఎంచుకున్నా చూడండి, దిస్ మోడల్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ ది రీజన్స్ కల్చరల్ హెరిటేజ్. గయా అనేది మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అది కల్చర్లో, ఇండియన్ కల్చర్లో, హిందూ కల్చర్లో, బుద్ధిజంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది గయా. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా గయాకు కూడా వెళ్తారు, పితృదేవతలకి సందర్భంలో చేసుకుంటారు. అలాగే బుద్ధుడు బోధ్ గయా అని కూడా మనం వింటాం కదా. సో అందుకని అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న రిచ్ కల్చరల్ హెరిటేజ్ని డెవలప్మెంట్తో కంబైన్ చేయడం, దానికే వికాస్ బి విరాసిత్ భి అన్నారు. అంటే డెవలప్మెంట్ అలాంగ్ విత్ హెరిటేజ్. చూసారా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకవైపు, కల్చరల్ హెరిటేజ్ ఒకవైపు, రెండింటిని క్లబ్ చేస్తూ వికాస్ బి విరాసిత్ భి అని చెప్పి ఒక తీసుకురావడం జరిగింది. అలాగే బీహార్లో స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, బీహార్లో తీసుకుంటే చాలా ఎక్కువ అలొకేషన్స్ జరిగాయి ఈసారి. రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కోసం 26,000 కోట్లు బీహార్కి ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఒక 2,400 మెగావాట్ పవర్ ప్లాంట్ ఈ ప్లేస్లో మనకి తీసుకురావడం కోసం 21,400 కోట్లు అలొకేట్ చేశారు. డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం, సపోర్ట్ చేయడం కోసం అడిషనల్ అలొకేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో బీహార్ యొక్క అలాగే ఎక్స్పీడియేట్ బీహార్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఫ్రమ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి? మనకి వరల్డ్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి. ఇలాంటి బ్యాంక్స్ నుంచి స్టేట్స్కి లోన్స్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా లోన్స్ రావు. సో ఆ ప్రాసెస్కి కూడా మేము సపోర్ట్ చేస్తామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజింగ్ యాక్ట్లో కూడా కొన్ని కమిట్మెంట్స్ మనకి ఇచ్చారు. ఆ కమిట్మెంట్లో భాగంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ క్యాపిటల్, రాజధాని నిర్మాణానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఫెసిలిటేషన్ ఆఫ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా మనకి ఇవ్వదు, మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మనకి ఫండ్స్ వచ్చేలా చేస్తుంది. ఫండ్స్ అంటే అవి గ్రాంట్స్ కాదు, ఒక రకంగా అప్పులే. కాకపోతే అవి అప్పులు ఇచ్చినప్పుడు కౌంటర్ ఫండింగ్, అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు కొంత మనం చేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ రెండోది, ఇవి చాలా లాంగ్ టర్మ్ లోన్స్, అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ పైన టైం ఉంటుంది. సో తర్వాత ఎప్పుడో కట్టుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. ఆ టైంకి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యి అమరావతి ఇనఫ్ రెవెన్యూ జనరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అంశం అయితే కాదు అని మనం చెప్పొచ్చు. అయితే దీనికి 15,000 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేలాగా చేస్తారు. ఇది ఫుల్ అండ్ ఫైనల్ కాదు. అప్కమింగ్ బడ్జెట్స్లో కూడా అలాట్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్రస్తుతానికైతే 15,000 కోట్లు ఈ రూపంలో వచ్చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం కూడా దానికి వీఆర్ కమిటెడ్ టు ఇట్ అండ్ దాన్ని ఫినాన్స్ చేస్తాము, ఎర్లీ కంప్లీషన్ కోసం ప్రయత్నం చేస్తామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇది కంట్రీ యొక్క ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఎసెన్షియల్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక్క ఆంధ్రాకే కాదు, పక్కనున్న రాష్ట్రాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఒక రకమైన జీవనాడి ఇది. అందుకే ఇది ట్రూ నేషనల్ ప్రాజెక్ట్ అని, మాదే బాధ్యత అని కూడా చెప్పారు. దెన్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఫండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కొప్పర్తి నోడ్. మనకి ఇండస్ట్రీ పరంగా కూడా తీసుకుంటే మనకి అక్కడ గయా నోడ్ లాగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాని బిల్డ్ చేయడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఫండ్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా కొంత భాగం ఆంధ్ర మీదుగా వెళ్తుంది. సో ఓర్వకల్ నోడ్ అన్నాం, అందుకని ఆంధ్ర మీదుగా వెళ్ళే ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అది కూడా ఆంధ్రాకి హెల్ప్ అవుతుంది. అలాగే ఎడిషనల్ అలొకేషన్ టువర్డ్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ దిస్ ఇయర్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా అడిషనల్ అలాట్మెంట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ అంటే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ అంటాం. లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ అంటే ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్స్ని ప్రభుత్వాలు శాలరీస్ ఇవ్వడానికో లేకపోతే మనకి ఈ ట్రావెల్కో ఇలాంటి వాటికి ఖర్చు పెట్టింది అనుకుంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అలా కాకుండా లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ కోసం, అంటే రోడ్లు, పవర్ ప్రాజెక్టులు, డ్యాములు ఇలాంటి వాటి కోసం ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కోసం అడిషనల్ అలొకేషన్ కూడా ఇవ్వబోతున్నామని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది.
సో ఇప్పుడు చూసినట్లుగా టోటల్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంతా కూడా మీకు కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేస్తాను. ఐ కెప్ ద ఫీ ఎట్ 99 రూపీస్. అతి తక్కువ ఫీజు, ఎవరికైనా సరే అందుబాటులో ఉండేలాగా ఈ రోజు వరకు నా క్లాసెస్ ఏవి 1000 రూపీస్ లోపు ఇవ్వలేదు, ఎంత తక్కువ వ్యాలిడిటీ అయినా ఇవ్వలేదు. బట్ ఈసారి అందరికీ హెల్ప్ అవ్వాలి, ఎందుకంటే చాలామంది తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా కంప్లీట్ కవరేజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ విత్ పీడిఎఫ్తో పాటు కంప్లీట్ యూనిట్ బడ్జెట్ మీరు ఎండ్ టు ఎండ్ కవర్ చేసేసి ఏ బిట్ వచ్చినా సరే పోకుండా మీరు ఆన్సర్ చేయాలనుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఫుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫుల్ కోర్స్లో మీకు నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం 99 రూపీస్ పెట్టాను. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు 1000 రూపీస్ లోపు నా కోర్సెస్ దొరకవు, అట్లాంటిది ఐ కెప్ట్ ఇట్ అట్ 99 జస్ట్ టు మేక్ షూర్ ఎవ్రీబడి యూటిలైజెస్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అన్నింటికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరికీ అవసరం అవుతుంది. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి ఎవ్రీబడి నీడ్స్ ఇట్. అందుకోసం ఐ కెప్ట్ ఇట్ అట్ వెరీ లో ఫీ. మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. సో దీంట్లో మీకు ఇప్పుడు నేను తయారు చేసిన పీడిఎఫ్ కూడా కోర్సులో అప్లోడ్ చేస్తాను, క్విజెస్ కూడా పెడతాను సొల్యూషన్స్తో. మొత్తం అంతా అయిపోయేసరికి మీకు ఫైనల్కి ఒక క్విజ్, ప్రాక్టీస్ చేయడానికి ఒక క్విజ్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్, టేక్ కేర్, బాయ్. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎయిదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, ఏదైనా సరే మన ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజులో అత్యద్భుతమైన క్వాలిటీతో క్లాసెస్ మనం అందిస్తున్నాం. ఇది గ్రూప్ 1 ఫీజు, ఇది గ్రూప్ 2 ఫీజు. ఈఎంఐ 5000 పర్ మంత్ ఉంది, ఇక్కడ ఈఎంఐ 5000 పర్ మంత్ ఉంది. రెండు చోట్ల కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇకపై 2 రాష్ట్రాల్లో కూడా జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అయ్యి జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నోటిఫికేషన్ బేస్డ్ ప్రిపరేషన్ కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుంటే కంటిన్యూస్గా యూపీఎస్సీ లాగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దానికి తగ్గట్టు మీరు ఎప్పుడూ ప్రిపేర్డ్గా ఉండడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఒకసారి డెమోస్ చూడండి, చూసాక నచ్చితే దెన్ యూ కెన్ కమ్.